మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తోందో. ఇంత దారుణమైన మనుషులు మనతో ఉన్నారంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. తనది కాని ఆస్తుల కోసం ఇంత నీచానికి దిగజారుతారనుకోలేదు. ఆ రోజు మీ చేతి మీద సూప్ వేసినప్పుడే తనని బయటికి గెంటేస్తే ఈరోజు ఇలా జరిగేదే కాదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఈ రాధ ఆగడాలు ఇలాగే కొనసాగితే ఆ రాధ అంతు చూస్తానత్తయ్యా. మీ కళ్ళల్లో కనబడుతున్న రాధ మీద ప్రేమ మా చేతులు కట్టేస్తున్నాయత్తయ్యా. లేదంటే ఆ రాధని ఏం చేసేదాన్నో. మీరెందుకు తన మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు రాధని తిట్టిన మీరే ఎప్పుడు మేము ఒక్క మాట రాదనంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. అది మీ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తోంది. కానీ దానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు అత్తయ్య. అందుకే రాధని ఏం చెయ్యలేకపోతున్నావు. భగవంతుడా, కన్న కూతుర్ని కన్న తల్లి ఇన్ని మాటలు అంటుంటే ఏమీ చెయ్యలేని ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో పెట్టావేంటయ్యా. ఎన్ని రోజులు తెలియక నేను చేసిన తప్పే ఈ రోజు దేవకి కూడా చేస్తుంది. ఈ ఇంటి వారసురాలని తెలియక నా మీద ప్రేమతో నాకేమవుతుందో నన్న బాధతో కడుపున పుట్టిన బంధాన్ని అనరాని మాటలు అంటుంది. నా కుటుంబం జోలికి రానంత వరకు నా శత్రువునైనా నేను ప్రేమగా చూస్తాను గాని మన జీవితాల్ని అల్లకల్లోలం చేస్తున్న రాధని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మీ ఆరోగ్యం బాగయ్యి మీ నోటి ద్వారా మీ మనసులోని మాట మా అందరికీ చెప్పేంతవరకే ఆ రాధ ఆటలు. మీరేం కంగారు పడకండి అత్తయ్య, అంతా నేను చూసుకుంటాను. అంతా బాగానే ఉంటుంది. మీరేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. పడుకోండి అత్తయ్య. అయ్యో 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 దేవకి, తను నీ కూతురు దేవకి. తన మీదంత కోపం కక్ష పెట్టుకోవద్దు దేవకి. భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఈ వయసులో ఇలాంటి పరిస్థితిని తెచ్చావు? నేను ఏ జన్మలో ఏ పాపం చేశానని ఇంత గతి పట్టించావు? ఇంట్లో యువరాణిలా ఉండాల్సిన నా మనవరాలు ఈ ఇంట్లో వాళ్ళందరికీ శత్రువులా మారింది. శత్రువుతో చేతులు కలిపిన ఆ రాక్షసి ఈ ఇంటి బిడ్డగా ఉంది. అన్నీ తెలిసిన నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అంత నా కర్మ. ఆనాడు అర్జునుడు శలాకాతాల భీష్ముణ్ణి హంపశయ్య మీదకు చేర్పిస్తే ఈనాడు ఇంతమంది రాదనంటున్న మాటలు బాణాలే నా మనసుని తూట్లు పొడుస్తున్నాయి. తన ఇష్టామరణ శక్తితో ఉత్తరాయణం కోసం హంపశయ్యపై వేచి ఉన్న భీష్ముడి వల్లే నాకు తెలిసిన నిజం చెప్పడానికి ఈ హంపశయ్యపై నేను ఉన్నాను. చాలు తండ్రి, చాలు. ఎంతకంటే నాకు ఇంకొక నరకం వద్దు. నాకింక బతకాలని లేదు. నాకు తెలిసిన నిజాన్ని నలుగురితో చెప్పేలా చేసి నా ప్రాణాన్ని హరించు దేవుడా. నా మనవరాలు అసలైన వారసురాల్ని దేవకీ వాసుల చేతిలో పెట్టి నన్ను పైకి తీసుకెళ్ళు. ఈ జన్మకి నాకింతకంటే ఇంకేం వద్దు. ఇదే నా చివరి కోరిక.
నానమ్మ కోలుకుంటే నువ్వు గాయత్రివన్న నిజాన్ని అందరి ముందు బయటపెట్టి నన్ను బయటికి గంటేస్తుంది. అది ఎలాగో జరగనివ్వను. అందుకే నువ్వు తెప్పించిన ఆయుర్వేద మందులో నేను కలపాల్సింది కలిపి ముసల్దానికి తాగించాను. కానీ మీ నానమ్మ నోటి వెంట నిజం బయటికి రాకుండా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను. ఏంటి రాదా ఆలోచిస్తున్నా? మేడం కొట్టిన దాని గురించేనా? లేదు మనోహర్, అమ్మ కొట్టినందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే తను నన్ను కావాలని కొట్టలేదు కదా. పైగా నా మొహం కూడా చూడటానికి ఇష్టపడటం లేని అమ్మ ఏ విధంగానైనా నన్ను తిడుతూ కొడుతూ ఉంటే నాకు అందులో కూడా తను నాతో ప్రేమగా మాట్లాడినట్టు, తన చేతులతో నన్ను అక్కున చేర్చుకున్నట్టు ఫీల్ అవుతున్నాను. అయినా అమ్మ నేను తప్పు చేశాను అని అపార్థం చేసుకోవటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఆ సత్య చేస్తున్న దుర్మార్గపు ఆలోచనలని అమ్మకి తెలియదు కదా. సత్య గురించి నిజం తెలిసి నన్ను కావాలని అమ్మ ఇబ్బంది పెడితే నేను బాధపడాలి కానీ కన్న కూతురు మీద ప్రేమతో, అత్తయ్య గారు అనే గౌరవంతో, తన కుటుంబానికి నా వల్ల ఏదో చెడు జరుగుతుందన్న ఆలోచనతో అమ్మ నన్ను అపార్థం చేసుకుంటుంది. నేను అమ్మ స్థానంలో ఉండి నన్నెవరైనా ఈ సత్యలాగే మిస్లీడ్ చేస్తే నేను అలాగే రియాక్ట్ అవుతాను మనోహర్. ఎందుకంటే కుటుంబం మీద ఉండే ప్రేమ అంత గొప్పది. అది తలుచుకున్నప్పుడల్లా అమ్మ కరెక్ట్ అని నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటి మనోహర్ అలా చూస్తున్నావు? ఎదుటి వాళ్ళని ఇంతలా ఎలా అర్థం చేసుకుంటావు రాదా? ఎవరికైనా ఒకరు తన బిడ్డని కొట్టారు, తిట్టారు అంటే నిజంగా వాళ్ళు తప్పు చేసినా తట్టుకోలేరు. దానికి కారణం మనిషికి సహజంగా ఉండే ఈగో. కానీ నువ్వు నీ ఇంట్లో వాళ్ళ ముందు ఇన్ని అవమానాలు పడుతున్నా నువ్వు వాళ్ళని అర్థం చేసుకుంటున్న విధానం చూస్తుంటే రియల్లీ యు ఆర్ గ్రేట్ రాదా. ఇంతలా అర్థం చేసుకునే అమ్మాయి నా లైఫ్లో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మనోహర్, ఇన్ని అపార్థాలకు, ఇన్ని డిస్టర్బెన్స్లకి కారణమవుతున్న ఆ సత్యాన్ని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు మనోహర్. నా మీద కోపంతో, నన్ను ఈ ఇంటికి దూరం చేయాలన్న ఆలోచనలతో నా వాళ్ళని మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పెడుతోంది. ముఖ్యంగా నాన్నమ్మ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. అలాంటి సత్యకు నాతో, నా కుటుంబంతో పెట్టుకుంటే ఎంత పెద్ద ప్రమాదమో తెలిసేలా చేయాలి. ప్రతి క్షణం తన గురించి, తన భవిష్యత్తు గురించి భయపడేలా చేయాలి. నన్ను నా వాళ్ళకి దూరం చేయాలన్న ఆలోచన రాకుండా తను ఇక్కడ ఉంటే ప్రమాదమని ఆలోచించేలా చేసి ఇక్కడి నుండి తనకి తాను పారిపోయేలా ఏదైనా ప్లాన్ చేయాలి మనోహర్. అప్పుడు కానీ ఆ సత్యకి బుద్ధి రాదు. ఆ రేంజ్లో సత్యలో భయం రావాలంటే ఇక్కడుంటే భవిష్యత్తు లేకపోను, ప్రాణానికి కూడా ప్రమాదం అన్న రేంజ్లో ఉండాలి. మనోహర్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది?